ఇంట్లో 6 నెలలు ఉండొద్దని చెప్పడంతో సో వాళ్ళ పాతింటి దగ్గర ఉన్న ప్లేస్కి వాళ్ళు రావడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకుంటే సో చాలామంది ఉన్నారు వచ్చాయండి. వాళ్ళ సామాన్లు కూడా మొత్తం బయటనే ఉన్నాయి. సో ఇక్కడ ఏదో వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నట్టు. ఇక్కడ రేకుల షెడ్స్, రేకులవి అవి చూడండి ఒకసారి. అంటే ఒక షెడ్ లాగా పెట్టేసి అంటే వీళ్ళ వస్తువులన్నీ అందులో పెడదామని చెప్పేసి అనుకుంటున్నట్టు. వైష్ణవి ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళ అమ్మతో మనం మాట్లాడదాం లోపలికి వెళ్ళి. వైష్ణవి ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి చూడండి. అమ్మ నమస్తే అమ్మ. పేరు? నా పేరు శారద. వైశమ్మకు నేను పెద్దమ్మని అవుతాను. ఓకే. మా చెల్లె కూతురు. వాళ్ళమ్మ ఏడిచి మొత్తం వయసు చనిపోయిన కాంచెల్లి అన్నం తింటలేదు. మొన్న మహిళా సంఘం కొంతమంది లేడీస్ వచ్చి వాళ్ళు మహిళా సంఘం టీం నుంచి వచ్చి వాళ్ళు బగ్గ బతిలడంగా కొంచెం అంత తిన్నది. మొత్తం ఛాయలీలతోటి బతుకుతుంది. మొత్తం ఇప్పుడు ఆయన కళ్ళు తిరిగి పడిపోయింది. మొన్నటి దాకా గుల్కుసులు ఎక్కినాయి. ఇక మొత్తం అంటే ఇక ఆమె మనసు ఒక్క రోకులకు అత్తలేదు. అప్పుడప్పుడు ఆమె మైండ్ కూడా పనిచేస్తలేదు. చేతులారా పెంచుకున్న బిడ్డ కళ్ళ ముందట ఒక గద్ద కొట్టుకపోయినట్టు అయిపోయింది. నేను ఏం చేసినా నా బిడ్డ ఎటుపాయే అని తొవ్వలకి ఎదురు చూసుడు. మొన్న అయితే అట్లా తొవ్వలకు పోయి నా బండి చప్పుడు కానీ నా బిడ్డ అట్లా వస్తుందో ఇట్లా వస్తుందో కూడా మాకు ఓళ్ళకి ఎప్పుడు తోవల పని జరుగుతుంది. మా అమ్మ వచ్చి ఏమైంది బిడ్డ ఏమైంది అంటే నా బిడ్డ అత్తన్నది కూడా ఏడుచుకుంటూ తిరుగుతుంది. కొంత మనిషి అన్నది అది ఎప్పుడు రోగులకు వస్తుందో ఆ బిడ్డ మీద రోగు ఎప్పుడు ఇడిచిపెట్టుకుంటుందో అర్థమైతలేదు. ఇప్పుడు